హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. మై నేమ్ ఇస్ సుగ్నా షెల్ ఫ్రమ్ విశాఖపట్నం. యాక్చువల్గా ఏంటంటే మనం వాకింగ్ చేసిన తర్వాత కంపల్సరిగా ఇడ్లీ దోశలు తిన్నామనుకోండి, మరలా వెయిట్ చక్కగా పెరిగిపోతాం, ఫ్యాట్ అనేది కూడా లాస్ అవుతాం. సో మనం హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనేది మార్చుకోవాలి ఫ్రెండ్స్. ఇదేంటంటే 114 పోషకాలు కలిగిన న్యూట్రిషన్ షేక్ మాట. మనకి ఇందులో ఏ విటమిన్, బి విటమిన్, సి విటమిన్ అన్ని పోషకాలు సమృద్ధిగా తిరుగుతాయి. అలాగే ఇందులో మనకి క్యాలరీస్ 224 క్యాలరీస్ మాత్రమే. ఓకేనండి. అది ఇడ్లీ వడ దోశల్లో అయితే మనకి ఒక ఇడ్లీలో 100 క్యాలరీస్ ఉంటాయి. ఒక 400, 200 చట్నీ, ఒక కప్పు కాఫీ, మధ్యాహ్నం రైస్, మధ్యలో స్నాక్స్, అలాగా 2000 అబోవ్ తీసేసుకుంటున్నాం ఫ్రెండ్స్. దీనివల్ల మనకి ఏంటంటే మనం గ్రౌండ్లో వాకింగ్ చేసిన, జిమ్ చేసిన, ఎక్సర్సైజులు చేసిన, యోగా చేసిన అవన్నీ ఏంటంటే మనం చేసిన దానికి బ్యాలెన్స్ అంటే అయిపోతుంది, ఇంకా మిగిలిపోతున్నాయి. ఇంకా మనం తినే ఆహారం ఖర్చు పెట్టడానికి చాలా మిగులుతుంది ఫ్రెండ్స్. మరి అవన్నీ మనం ఖర్చు పెట్టాలి అని అనుకుంటే మనం ఏం చేయాలంటే లో క్యాలరీస్ ఫుడ్ అనేది తీసుకోవాలి. అలాగని డైటింగ్లు చేశారనుకోండి, మజిల్స్ వీక్ అయిపోతూ ఉంటాయి. సప్లిమెంటరీ కూడా ఉంటుంది ఇందులో, చక్కగా అంతా ఫుడ్డేనండి. దీనివల్ల మనకి ఎటువంటి అనారోగ్యాలు రావు, సైడ్ ఎఫెక్ట్ రాదు, ఆరోగ్యంగా హెల్తీగా ఉంటాం అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మరి నేను ఎంజాయ్ చేస్తున్నాను, మీరు కూడా ఎంజాయ్ చేయండి.